హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు టారో రీడింగ్‌లో మనం చెప్పబోయేది ఏదంటే, ప్రతిరోజు మనం అందరికీ చెప్తాం కదండీ! అదేవిధంగా ఎవరి సమస్యలు ఏ విధంగా ఉంటుందో, ఎవరి సమస్యల గురించి మనం చెప్పలేం కాబట్టి, ఈరోజు మనం కొంతమంది గురించి చాలా మటుకు తెలుసుకునేది కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏందంటే, వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవాలని చాలా ఆరాటం పడతారు. కాబట్టి అటువంటోళ్ళకే ఇదండి. కాబట్టి రీడింగ్‌లో కొంతమంది అనుకుంటారు, ఈరోజు టారో రీడింగ్ చెప్పే వాళ్ళంతా చాలా మట్టుకు ఏందంటే ఫాస్ట్‌గా ముందుకెళ్తున్నారు ఒకరొకరు. ఆ విధంగా కాకుండా రీడింగు చెప్పేది ఏ విధంగానో, ఈ టారో రీడింగ్ అనేది ఎవరికి చాలా మట్టుకు అర్థమైతదో మట్టుకైతే వాళ్ళు చాలా అర్థం చేసుకున్న వాళ్ళైతే చాలా మట్టుకు మీకు అర్థమవుతదండి. కాబట్టి ఆ విధంగా మీరు చాలా మట్టుకు అర్థం చేసుకోండి. ఈ విధంగా ఎందుకు చెప్తున్నారా, ఏ విధంగా చెప్తున్నారా అనేది మీరు చాలా మట్టుకు అర్థం చేసుకుంటే మీకు చాలా అర్థమవుతది. కాబట్టి రీడింగ్‌లో కొంతమంది అనుకుంటారు వేరే విధంగా అనుకుంటున్నారండి. కాదు, ఆ విధంగా కాకుండా కొంచెం మన మనస్తత్వంగా ఏదైనా మనకు బాధ అనిపిస్తే దేవుడి కాడికి వెళ్ళి, దేవుడిని ఎలా కోరికలు అడుగుతామో ఈ రీడింగ్‌లో కూడా అదేనండి. ఏదైనా మనకు చిన్న సమస్య వచ్చిందనుకో, మనం ఎవరితోని చెప్పుకోవాలి, ఎవరితోని చెప్పుకుంటే మన బాధలు తగ్గుతాయని చెప్పేసి చాలా బాధల కొద్ది ఉంటాం కదండీ! కాబట్టి మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా, ఏ బాధలొచ్చినా కూడా రీడింగ్ ఎందుకు తీసుకుంటారంటే, ఇప్పుడు దేవుడి దగ్గరికెళ్తాం. మనకేమైనా బాధలుంటే దేవుడిని ఏం వేడుకుంటాం? దేవుడా నాకెందుకు ఈ సమస్యొచ్చింది? నాకెందుకు ఈ బాధొచ్చిందని మనం వేడుకుంటాం. కాబట్టి మనకి మనశ్శాంతిగా ఉండాలంటే కూడా రీడింగ్ కూడా ఎందుకంటే, మీకు నిజంగా కార్డ్స్‌లో మీ లైఫ్‌లో జరిగింది ఏందనేది ఉంటే మాత్రము మీ రీడింగ్‌లో పర్సనల్‌గా మీరు రీడింగ్ తీసుకోవచ్చు. ఫోన్ చేసి అడగొచ్చు. ఎవ్వరికైనా సరే టారో రీడింగ్ చెప్పేవారికి అందరికి రీడింగ్స్‌కి మీరందరూ కాల్ చేయొచ్చు. మీది ఏం సమస్యలున్నాయని అడగొచ్చు, చేయొచ్చు. కానీ ఇంకో విధంగా మాత్రం మీరు వాళ్ళు లైవ్ చేసేటప్పుడైనా ఏ విధంగా అయినా సరే మీరు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు చిన్న చూపు చూడకుండ్రి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి దీంట్లో దేవుడి కాడికి వెళ్ళి మన సమస్యలు ఏదైనా బాధ ఉంటే ఎలా అడుక్కుంటామో, కాబట్టి మన బాధలు తగ్గాలని చెప్పేసి రీడింగ్ చేస్తారు అందరూ. రీడింగ్ చేసే వాళ్ళందరినీ మీరు వేరే విధంగా అడిగేసి, వేరే విధంగా మాట్లాడేసి, వేరే విధంగా ఇది చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే చాలా మట్టుకి రీడింగ్‌లో కొంతమంది లైఫ్‌లో ఎందుకంటే కరెక్ట్‌గా ఉన్నాయి. ఎందుకంటే చాలా మట్టుకి రీడింగ్‌లో అడుగుతా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అడుగుతారు. అందుకే దేవుడి దగ్గరికెళ్ళి మన సమస్యలు ఎలా చెప్పుకుంటామో, మన మనశ్శాంతికి గూడా మన సమస్యలేందనని మరీ మరీ చెప్తున్నాను. మన సమస్యలేందో కొద్దిగా ఎవరైనా చెప్తే బావుండు. మనకు బాధలు ఎవరైనా వస్తే ఆ బాధలు చెప్పుకోవడానికి వెళ్తాం గదా! అదే విధంగా ఈ రీడింగ్‌లో గూడా అదే విధంగా ఉంటుందండి. చాలా మటుకు తెలుసుకొని, చాలా మటుకు కాల్ చేయండి, మాట్లాడండి. ఇంకా రీడింగ్ చెప్పుకున్న వాళ్ళతోని గూడా మీరు రీడింగ్ చెప్పే వాళ్ళకి గూడా కాల్ చేసిన వాళ్ళతోని గూడా మంచిగా మాట్లాడేసి, సమస్యలేంది అనేది ఏదన్నా బాధ ఉంటే ఫోన్ చేసి అడుక్కొని, మంచిగా వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసి, కామెంట్స్ పెట్టేసి, ఇష్టం ఉన్నట్టు ఇది చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితేనే పెట్టండి, లేకపోతే వదిలేసేయండి. కానీ వేరే విధంగా టారో రీడింగ్ చెప్పే వాళ్ళకి గూడా మీరు ఈ విధంగా పెట్టొద్దు. కాబట్టి నేను చెప్తున్నానండి. మీకు ఈ రీడింగ్ పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, లేకపోతే పూర్తిగా వదిలేసేయండి. ఓకేనా? కాబట్టి మీ జీవిత చరిత్ర ఏందనేది ఒక్కొక్క కార్డ్స్‌లో ఒక్కొక్కళ్ళకి ఉంటదని నేను ప్రతిసారి చెప్తానండి. కానీ ఒక్కొక్క కార్డ్స్‌లో ఒక్కొక్కళ్ళ లైఫ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళ చరిత్ర ఉంటుంది. కాబట్టి అందుకే పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎవరికైనా మర్యాద ఇచ్చి మంచిగా మాట్లాడండి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి రీడింగ్ చెప్పే వాళ్ళందరినీ ఏదో లైట్‌గా తీసుకోకండి. ఓకేనా? ఎందుకంటే ఈ కార్డ్స్‌లో చెప్పేది గూడా ఏందంటే మనకి దేవుడితో ఎలా సంబంధమో మనకు గూడా అలాగనే ఉంటుందండి. ఎందుకంటే మన బాధ కొద్దిగా ఎవరికన్నా ఏదన్నా చెప్పుకుంటే సగం భారం దిగిపోతుంది అని మనం అనుకుంటాం. ఆ విధంగానే ఈ రీడింగ్ గూడా అదే విధంగానండి. మన బాధలేందనేది ఒకరికి చెప్పుకుంటే మన బాధలు, సమస్యలు తీరుతాయని మనం ఎంత అనుకుంటామో, ఆ విధంగా ఈ రీడింగ్ గూడా అలాగేనండి. దేవుడితో సంబంధం కాబట్టి మనము అదే విధంగా మాట్లాడకండి ఫ్రెండ్స్. ఓకేనా? మిమ్మల్ని నేను కావాలని అంటలేను. ఇది అందరికీ అర్థమవుతదని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు రీడింగ్ చెప్పే వాళ్ళకి కూడా మీరు కొంచెం మర్యాద ఇచ్చి మంచిగా మాట్లాడండి. తెలిసి తెలియక ఏదైనా కోపంలో ఎవరైనా ఏదైనా అంటే కూడా మీరే క్షమించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఎవరి గురించి వెళ్తుందో మనం చూద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ కార్స్లో ఉన్నాయి చెప్తాను నేను ఇక్కడ. ఈరోజైతే ఎవరి గురించి తెలుస్తుందో మనం తెలుసుకుందాము. కాబట్టి దీంట్లో ఒక్కొక్క కార్డ్స్లో ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళ చరిత్ర ఉంటుంది. నిజంగా లైఫ్లో నిజంగా ఎవరైనా సరే, మ్యారేజ్ అయిన వాళ్ళైనా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా, ఇంట్లో సమస్యలతోనే, కుటుంబంలో కూడా ఎవరితోనో ఒక సమస్య వచ్చి పడుతుంది అంటే ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. ఒక మూడో వ్యక్తితో గొడవలు కూడా వచ్చి పడుతూ ఉంటుంటాయి మందితోని. కాబట్టి దీంట్లో చాలా మట్టుకైతే చాలామంది చరిత్ర వెళ్తాయి. కాబట్టి ఎవరి గురించి అయినా నిజంగా దీంట్లో ఈ విధంగా ఈ కార్డ్స్లో నాదే లైఫ్ ఉంది, నాదే నిజంగా ఉంది అన్న వాళ్ళైతే అర్థం చేసుకోండి. ఓకేనా. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే చేసే విధానంగా, కొంతమంది ఇంట్లో అయినా బయట అయినా ఏదైనా పని చేసేటప్పుడు ఏమనుకుంటారంటే ఏ విధంగా అయినా సరే నేను మాత్రం చాలా గొప్ప పనులు చేస్తున్నాను అనుకుంటారు. కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే మనము పిల్లి ఏమంటారండి, పిల్లి పాలు తాగుతుంటే మనం ఏమనుకుంటాం, అది నేను పాలు తాగుతున్నాను నన్ను ఎవరు చూడట్లేదని పిల్లి పాలు తాగేస్తుంది. కాబట్టి ఆ విధంగా కార్స్లో కూడా అలానే వెళ్ళింది. కాబట్టి ఆ విధంగా పిల్లి ఏమనుకుంటుందంటే నేను పాలు తాగుతున్నాను నన్ను ఎవరు చూస్తలేరు, నేను దొంగతనంగా వస్తున్నాను, గోడలు దొంగ వస్తున్నాను, నేను పాలు తాగేస్తున్నాను వెళ్ళిపోతున్నాను అనుకుంటాం. కానీ మనం చూసి ఏమనుకుంటాం, ఆ పిల్లి తాగిన పాలు మనం తాగలేం కదా, మొత్తం తాగేసిపోనని చెప్పేసి మనం చూసి చూడలేక వెళ్ళిపోతాము. అదేవిధంగా మనని ఎవరన్నా ఏదైనా అన్నా కూడా ఏ విధంగా అంటే మనం పట్టించుకోవద్దు. మనం థర్డ్ పార్టీ అంటాం కదండి, అంటే మూడో వ్యక్తి. ఆ వ్యక్తులలో ఏదో ఒక వ్యక్తి మనని ఏదైనా మాట అన్నప్పుడు మనం ఆ వ్యక్తులను కూడా ఇదే విధంగా చూసి చూడనట్టు వెళ్ళిపోతేనే మనం చాలా బాగుంటాం, చాలా సంతోషంగా ఉంటాం. ఇంకో వ్యక్తి ఇంకొక మాట అంటున్నారని చెప్పేసి మనం చాలా విధంగా ఆలోచిస్తే మనం అక్కడే కూర్చుంటాం. ఇక్కడ ఫ్రెండ్స్లలో ఏమెళ్ళిందంటే చాలా మటుకైతే నేనే చాలా మటుకు ముందుకెళ్తాను, నేనే గెలుస్తాను, నేనే చేస్తామని అంటారు ఈ విధంగా. కాబట్టి ఈ విధంగా కాకుండా చాలా మటుకు ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం మనం ఒంటరిగా ఎలా అంటే ఇంకొకళ్ళని మనం ఇది చేయకుండా ఇంకొకళ్ళ మనస్తత్వం ఏందన్నది మనం తెలుసుకొని మాట్లాడి ఏ మనిషి ఏ విధంగా ఉంటారు, ఏ మనిషి ఏ విధంగా మాట్లాడుతుంది అని చెప్పేసి మనం చాలా మటుకి గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చాలా మటుకు అర్థం చేసుకొని మనం ఆ వ్యక్తిని ఎలా ఉపయోగించుకోవాలంటే సారీ అండి నాకు కొంచెం జలుబైంది. అయితే ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే ఆ వ్యక్తి మన గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, మనతోని ఏ విధంగా మాట్లాడుతుంది అని చెప్పేసి చాలా మటుకు అర్థం చేసుకొని చాలా మటుకు దూరం ఉండి వాళ్ళే నేనే ముందుకెళ్తాను, నేనే గెలుస్తాను అన్నప్పుడు మనం తగ్గి ఉండాలి. ఎందుకంటే ఏదైనా మనకు ఎంత ఓపిక ఉంటుందో మనం అంత ముందుకెళ్తామండి. కాబట్టి వాళ్ళతో సమానంగా ఈ వ్యక్తి ఈరోజు చాలా ముందుకెళ్తుంది, చాలా మట్టుకి ఎదుగుతుంది అని చెప్పేసి మనం కూడా అలా కంగారు పడితే వాళ్ళకి మనకు తేడా ఏముండదు ఎవరైనా సరే. అందుకని ఫ్యామిలీ గొడవలైనా ఏ విషయంలో సరే భార్యాభర్తలకైనా కొంతమంది జాబులు రాకుండా ఏదైనా తొందరపడద్దు. ఎంత ఓపికతో ఉంటే అంత ముందుకెళ్తాము. కాబట్టి ఇది ఈ విధంగా కొంతమంది అంటారు నేను నీకన్నా ఫాస్ట్, నేను కూడా సంపాదిస్తాను, నేను కూడా గెలుస్తాను, నేనే ముందుకెళ్తానని చెప్పేసి చాలా మట్టుకి చేతులు కట్టేవాళ్ళు కూడా ఉంటారు. చాలా మట్టుకి ఎంత గెలుపుగా నాదే గెలుస్తుందని చెప్పేసి ముందుకెళ్తుంటారు. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం వెనుక స్టెప్ వేసేసి కొంచెం ఆలోచిస్తే మనం చాలా ముందుకెళ్తామండి. ఇక్కడ నేను ఎవరి మాటలు పట్టించుకోను. నా మట్టుకు నేనే చాలా మట్టుకు ముందుకు వెళ్తాను, నేనే సాధిస్తాను. ఎవరి మాటలు వినను. నేను మూడో వ్యక్తుల మాటలు విని చాలా మట్టుకు నష్టపోయాను అని చెప్పేసి కొంతమంది చాలా మట్టుకు చాలా ముందుకెళ్తారు. ఇంకొకళ్ళ మాటలు వినకూడదని చెప్పేసి చాలా ముందు అడిగేస్తారు. అడిగేసేటప్పుడు కూడా మనం పెద్దవాళ్ళని తెలుసుకోవాలి. ఒక మాట ఏంటంటే ఆ విధంగా నేను చాలా మట్టుకి తెలిసిన మాటలల్లో నేను చాలా మట్టుకైతే ఇతరుల మాటలు విని చాలా మట్టుకు ఎంతో ప్రయత్నాలు చేశాను, ఎన్ని విధాలుగా ఆట ఆడాను, ఏదో చేశానని చెప్పేసి అన్ని విధాలుగా తెలుసుకున్న తర్వాత
ఇక వాళ్ళతోనే ఆ మూడో వ్యక్తితోనైనా ఇంకొక వ్యక్తితోనైనా మనకు పడేస్తలేదు అని చెప్పేసినప్పుడు ఆ వ్యక్తిని దూరంగా పెట్టేసి మన వాళ్ళతోని ఒక పర్సనల్గా మనకు నచ్చిన వాళ్ళతోని ఒకటి మాట మాట్లాడేసి వాళ్ళు ఏం చెప్తారో విని ఆ విధంగా ముందుకు సాగితే చాలా బాగుపడతారు, చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ వచ్చేసి కొంతమంది లవ్ అంటారండి, లవ్ కార్డ్స్ వెళ్ళింది. కొంతమంది ఏమనుకుంటారంటే లవ్ చేస్తున్నాను, నేను లవ్లో ఉన్నాను, ఈరోజు నేను మ్యారేజ్ చేసుకుంటాను అనుకుంటారు. కానీ లవ్ కార్డ్స్లో వెళ్ళింది ఏంటిదంటే ఇక్కడ గుంపలు లెక్క కుచ్చుకొని ఉన్నాయి చూడు, ఈ మూడు అండి. ఈ మూడిట్లలో ఒక్కటి కూడా అర్థం కాదు ఎవరికైనా. ఏ విధంగా అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హార్ట్లో ఉన్నాయి ఇవి ఏమంటారు, కొంతమంది అనుకుంటారు ఏ కామ్ అనేది ఏంటిది అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఆ విధంగా కాకుండా కొంతమంది చాలా మటుకు ఆలోచన చేసేది ఏంటంటే ఫస్ట్ మనం లవ్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఏమీ తెలియదు. ఏమంటారు అంటే ఈరోజు నేను చాలా మటుకైతే నేను సిన్సియర్గా ఉన్నాను, సిన్సియర్గా మ్యారేజ్ చేసుకుంటాను, సిన్సియర్గా వెళ్తుంది అని చెప్పేసి చాలా మటుకు ఎంతో ముందుకు ప్రయాణం చేస్తారు. రాను రాను ఏంటంటే ఒక్కొక్క గుంపం లెక్క కుచ్చుకుంటూ ఉంటుంది. అదేనండి ఇక్కడ. ఇక్కడ వెళ్ళిందా ఫస్ట్ ఈ విధంగా వెళ్తారు, సెకండ్ ఈ విధంగా వస్తారు, థర్డ్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటారు. కాబట్టి థర్డ్కి వచ్చేసరికి ఏ విధంగా అంటే మ్యారేజ్ చేసుకున్నాక కష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేది అప్పుడు అనుభవం అవుతుంది. ఎవరితో ఏం చెప్పుకోలేకపోతారు, ఎవరికి ఏమి ఇది లేకుండా ఉంటారు. కాబట్టి ఆ విధంగా చాలా మటుకు ఆలోచన చేసి పెద్దవాళ్ళతో చాలా మటుకు మర్యాదగా వాళ్ళ నిర్ణయం ఏందని మనం ఆలోచించి వాళ్ళని ఒప్పించి మర్యాదగా మంచిగా ఎలా అంటే ఒక పద్ధతిగా పెద్దల సమస్యలు మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఎటువంటి గొడవలు ఉండే, ఎటువంటి సమస్యలు ఉండే, లేకపోతే ఇటువంటి గొడవలు ఇటువంటి సమస్యలు చాలా మట్టుకి చాలా గొడవలు వస్తాయి, చాలా మట్టుకు చాలా బాధపడతారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఎవరి మాటలు వినలేదు కాబట్టి కొద్ది రోజులు నా ఇంటి సమస్యల వల్ల చాలా మటుకి ఎంతో బాధపడ్డారు. కాబట్టి ఈరోజు నేను ఎవరికి చెప్పకుండా ఒంటరితనంగా దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆ ఇంటి యజమాని చాలా మటుకి బాధపడితే మనం ఎవరి మీద ఏం చెప్పలేం కదండి. ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకు దూరం అయినప్పుడు వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ బాధలు ఏందని మనకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రం పెద్దవాళ్ళ గురించి ఏందనేది మనం బాగా అర్థం చేసుకుంటాం. ఇది ఎవరికైనా తెలిసి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఉన్నన్ని రోజులు మనకి ఏది తెలియదు, వారు పోయాక మనకు అన్నీ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఆలోచించేది కూడా అదే. నేను ఉన్నన్ని రోజులు నేను ఆలోచించిన కూడా నన్ను అర్థం చేసుకోలేరు, నేను పోయాక నన్ను అర్థం చేసుకుంటారేమో అని చెప్పేసి కొంతమంది చాలా మటుకు ఈ విధంగా ఆలోచిస్తారు ఫ్రెండ్స్. నిజంగా అయితే కార్స్లో నిజంగా ఏదో వెళ్ళింది. ఇక్కడ డబ్బు విలువ తెలుసుకోవాలి ఎలాగుంటారంటే కొంతమందికి డబ్బు ఉంటుంది కదండి. చాలా డబ్బు ఉన్నప్పుడు భార్య బిడ్డలైనా ఇంట్లో ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్లలో ఎవరికి ఏర్పడదు. ఒక మ్యాజిక్ లెక్క ఆట ఆడుతుంటారు. ఎలా అంటే ఈరోజు నా చేతిలో డబ్బు ఉంది, నేను ఎలా ఆట ఆడినా చాలా మటుకు నడుస్తుంది అని చెప్పేసి చాలా మటుకు డబ్బుతో ఆట ఆడిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే డబ్బు ఉన్నప్పుడు భార్య బిడ్డలు కనబడరు, ఫ్యామిలీ కనబడదు, ఎవరు కనబడరు. దూరంగా వెళ్ళినాక ఈ డబ్బుతో నేను ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు, నేను చాలా దూరమైనని చెప్పేసి సమస్యలతో చాలా బాధపడతారు. అందుకే డబ్బు ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీని కుటుంబాన్ని ఇట్లా రిలేషన్ ఎలా కలుపుకోవాలని అర్థం చేసుకుంటే మనకు డబ్బు నిలుస్తుంది, విలువ దక్కుతుంది, మర్యాద దక్కుతుంది. డబ్బు ఉన్నప్పుడు ఏది ఏర్పడదు, డబ్బు లేనప్పుడు అన్నీ కనపడతాయి. కాబట్టి అదే సొంత నిర్ణయం తీసుకునే వాళ్ళైతే ఏ విధంగా తీసుకుంటారంటే ఇక నాకు అవసరం లేదు, డబ్బు ఉన్నప్పుడు నన్ను కేర్ చేయలేడు, ఈరోజు డబ్బు నా చేతిలో లేదు కాబట్టి నేను ఈరోజు నేను ఎంతో గొప్పవాడిని అని అనుకున్నా కూడా లాభం లేదు అని చెప్పేసి నిర్ణయంకి వచ్చేసి చాలా నిర్ణయం తీసుకుంటారండి కొంతమంది. ఏ విధంగా అంటే నా మాటనే నెగ్గాలి, నా మాటనే వేదం, నా మాటనే ఇదే కావాలని చెప్పేసి కొంతమంది మొండిగా పట్టుదలతో ఉంటారు. కాబట్టి డబ్బు లేకున్నా కూడా అదే విధంగా ఉండాలని కొంతమంది అనుకుంటారు. డబ్బు ఉన్నప్పుడు నీ అహంకారం చూపెట్టావు, డబ్బు లేనప్పుడు ఈ విధంగా ఉండాలంటే నువ్వు అసలు ఉండలేవు అంటారు. కొంతమంది డబ్బు ఉన్నప్పుడు చాలా కాపాడుకుంటారు, కాపాడుకొని ఆ డబ్బుతోనే ఆ విలువ ఏందనేది, ఆ ఊరిలో ఆ మనుషులు ఏందనేది విలువిస్తారా ఈ విలువ ఇయ్యారా అని కాపాడుకున్న వాళ్ళైతే ఎప్పుడు ఈ విధానంగానే కూర్చుంటారండి. ఇక కొంతమంది అయితే చాలా మట్టుకి ఏ విధంగా అంటే నా పట్టుదలతో నేను ఏదైనా సాధిస్తాను అని చెప్పేసి చాలా ముందుకెళ్తారు.
కానీ ఆ పట్టుదలతో ఎంత సాధిద్దామన్నా కూడా చాలా మటుకు ముందుకు వెళ్ళరు. ఎందుకంటే బావిలో నీళ్ళు చేదుకున్న తర్వాత ఎలా వెళ్ళిపోతే అదే అదే విధంగా ఉంటుందండి బతుకు కూడా. కాబట్టి నీటిలో బావిలో నీళ్ళు ఎలా ఉంటాయో మన బతుకు కూడా అంతే ఉంటుంది. కొంతమంది అనుకుంటారు నేను సాధిస్తాను, నేను ఎంత దూరం వెళ్తాను, నేను స్టార్ని అవుతాను అనుకుంటారు. కానీ పెద్దల మాట లేనిది ఏ మాట సమస్యలతోనే మనం సాధించలేమని కొంతమంది తెలుసుకోరు. చాలా మటుకు తెలుసుకున్న వాళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడొచ్చేసి అన్ని తర్వాత అన్నీ సంపాదించి, అన్నీ పొడగొట్టుకున్న తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి ఇంత ఏమంటారు బంగారము, వెండి, బంగారము, డబ్బు అన్నీ సంపాదించిన తర్వాత నేనేం చేసుకోవాలంటే అప్పుడు దేవుడు గూడా ఏమనిస్తాడు? నువ్వేమీ చేసుకున్న పరిస్థితిలో ఉన్నావు కాబట్టి, అన్నీ కోల్పోయావు కాబట్టి, ఈరోజు ఇవన్నీ సంపాదించి కూడా నాకేమీ లాభం లేదని చెప్పి చాలా మటుకు ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ విధంగానే అన్నీ ఉన్నప్పుడు మనం అన్ని బాధ్యతలు తీసుకొని ఎవరైనా సరే అండి రియల్ లైఫ్‌లో కూడా చెప్తున్నాను. ఎవరైనా అన్ని లైఫ్‌లో ఉన్నప్పుడు కాపాడుకునేది మర్యాద ఏంది, ఫ్యామిలీని కాపాడుకోవాలి, మన ఇంట్లో కుటుంబాన్ని కాపాడుకోవాలని ఏ విధంగా పొదుపు చేసుకొని చాలా మటుకు ఆలోచించి నిర్ణయం తీసుకున్న వాళ్ళైతే చాలా గొప్ప వాళ్ళైతారండి. చాలా సంతోషంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తీస్తాను ఎవరి గురించి. కొంతమంది ఈ విధంగా ఎలా అంటే 2 దిక్కులు అన్నీ కోల్పోయిన తర్వాత ఏ విధంగా ఆలోచించకుండా చాలా మటుకు బాధలు పడతారండి. ఎందుకంటే ఇటు చెప్పలేక, అటు చెప్పలేక నడి సముద్రంలో కూర్చున్నట్టు చాలా మటుకు ఇది అయితారు, సఫర్ అవుతారు. ఏ విధంగా అంటే చెప్పుకొని బాధ అన్నమాట. నడి సముద్రం దగ్గర కూర్చొని ఆ నీళ్ళు తాగలేము గదా! ఎంత సముద్రం ఎంత దూరం చూసినా కొద్దీ మనకు నీళ్ళు కనబడితే ఆ నీళ్ళు మాత్రం మనం తాగలేము. లాస్ట్‌కి మన బతుకు కూడా అంతేనండి. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను ఇందాక చెప్పాను గదా! ఎవరితోనైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మాట చెప్పి ఆలోచించి తీసుకుంటే మాత్రం చాలా సంతోషంగా, చాలా బాగుపడతారు. సొంత నిర్ణయంతోని వెళ్ళిపోయిన వాళ్ళైతే సమస్యలతోని ఎవరికీ చెప్పుకోలేక, ఎవరితోని ఇది కాకుండా నడి సముద్రంలో కూర్చున్నట్టు ఈ విధంగా ఉంటారండి. ఇక్కడ నేను చాలా మటుకి డబ్బుతోనే నేను చాలా సంతోషంగా ఉన్నాను. డబ్బుతోని చాలా ఇదిగా ఉన్నాను చెప్పేసి కొంతమంది డబ్బున్నప్పుడు చాలా సంతోషం పడతారు. ఆ డబ్బు చేతికొచ్చేసరికి ఈరోజు డబ్బు చేతికొచ్చింది. ఈరోజు నేను స్టార్‌గా ఉన్నాను. కాబట్టి ఈరోజు నాకు ఎటువంటి సంతోషం లేదంటే వాళ్ళకుండదండి. ఎందుకంటే అన్నీ కోల్పోయిన తర్వాత ఆ డబ్బును పట్టుకొని చూసుకోవాల్సిందే గానీ, ఇంకో విధంగా సంతోషాన్ని మళ్ళీ కొని తెచ్చుకోలేరు కదా! ఇక్కడ కొంతమంది ఎలా అంటే మనుషుల కన్నా జంతువులు మాత్రం పొద్దున సూర్యోదయం ముందు ఎలా ఆలోచిస్తారంటే కొంతమంది ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఈ గొడవలు పెట్టాలా, ఎవరికి ఏం చేయాలని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అదే జంతువులైతే ఎప్పుడు తెల్లారుతుందా, మేము ఎప్పుడు మాకు కడుపు నిండుతుందా, ఎక్కడికి వెళ్తే మాకు కడుపు నిండుతుందా, ఎక్కడికి వెళ్తే మేము బాగుంటామా అని కొన్ని జంతువుల కన్నా విశ్వాసం ఉంటుంది కానీ మనుషులకు మాత్రం విశ్వాసం ఉండదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు పొద్దుపోతుందా, ఎవరిని ఏం చేయాలనా, ఎవరికి ఏం చిచ్చు పెట్టాలనా, ఎవరికి ఏం చెప్పాలని కొంతమందికి ఆలోచన బాగుంటుంది. కొంతమందికి ఏమంటే ఇందాక చెప్పాను కదా చాలా సఫర్ అవుతుంటారు. ఎప్పుడెప్పుడు కక్కేయాలి, ఎప్పుడెప్పుడు ఉండాలి, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు సూర్యోదయం అవుతుందని చెప్పేసి చాలా మటుకు ఎదురు చూస్తారు. అందుకే అంటారు మనుషుల కన్నా జంతువులు నయమని ఎందుకంటారంటే ఈ విధంగా అంటారు. ఇక్కడ నేను చాలా మట్టుకు ఆలోచించి చాలా నిర్ణయాలు తీసుకున్నాను. ఇంకా మీరు నేను నిర్ణయాలు తీసుకోవాలని నేను ఆలోచిస్తున్నాను చెప్పే వాళ్ళైతే ఉన్న కాడికి నా మట్టుకు నేనేదో సదురుకొని వెళ్ళిపోతాను. ఎవరితో నాకు ఏం అవసరం లేదని కొంతమంది వింతగా ఆలోచనలు చేస్తారు. కానీ ఆలోచనలలో ఒకటి ఉంటుందండి. ఆ ఆలోచనలు ఏంటంటే ఆ విధంగా నేను చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాను. ఈరోజు నా సమస్యలకి దారి ఎక్కడ దొరుకుతుందా, నేను ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. చాలా మటుకు గొప్పగా ఆలోచన చేసే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, నేను ఈరోజు సొంత నిర్ణయం తీసుకోకుండా నేను చాలా మటుకి పెద్దల సమస్యల నిర్ణయం తీసుకున్నా కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, ఎటువంటి టెన్షన్ లేదని చెప్పేసి చాలా మటుకి ఎంతో హ్యాపీగా ఉంటారండి. కాబట్టి ఫ్రెండ్స్ దీంట్లో మీకు చెప్తాను ఇంకా
కాబట్టి దీంట్లో మీకు అర్థమైందేందో అర్థం కాలేదని నేను చెప్పలేను. కాబట్టి ఒక్కొక్క కాల్స్‌లో ఒక్కొక్క మీనింగ్ ఉంటదని చెప్పాను గదండీ! కాబట్టి కొంతమంది డబ్బు గురించి ఆలోచిస్తారు. కొంతమంది రిలేషన్ గురించి ఆలోచిస్తారు. కొంతమంది నాకు జాబ్ రాలేదు ఈరోజు ఎలా ఉండాలి? ఎలా బాధపడాలని చెప్పేసి కొంతమంది బాగా సమస్యలతోని బాధపడతారు. ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మా విధంగా మేమే వెళ్ళి మా లవ్ మ్యారేజ్ చేసుకుంటామంటారు. వాళ్ళు చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటారు? ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. గొడవలైనా ఏదైనా ఇంకొకరు ముందుకొచ్చి చెప్పలేకపోతారు. వాళ్ళ సమస్యలు ఏందనేది తీరవలేకపోతారు. అదే పెద్దలు నొప్పించి మ్యారేజ్ చేసుకొని, పెళ్లి చేసుకొని ఉంటే రేపు ఏదైనా చిన్న సమస్య గొడవలొచ్చినా గూడా ఈరోజు ఎందుకు గొడవ అయింది? నేను 10 మందిని పిలిచి మాట్లాడేస్తానని అటు ఉంటది, ఇటు దారి ఉంటది. కాబట్టి ఆ విధంగా ఆలోచించి ఎవరైనా ముందడుగేయండి. ఈ సమస్యలంటే కొంతమంది ఫ్యామిలీ గొడవలల్ల. ఫ్యామిలీ బాగుంటుందంటే కొంతమంది చేసేవాళ్ళు ఏందంటే, ఆ ఫ్యామిలీ గురించి ఇంకొక వ్యక్తికి చాలా పట్టింపు ఉంటది. అంటే మూడో వ్యక్తి. అబ్బా! వాళ్ళ ఫ్యామిలీలో బాగున్నారు. ఏదో ఒక విధంగా ఎవరితోనైనా చెడుగా తీసుకురావాలని చెప్పేసి, చెడుగా మాటలు తీసుకొచ్చి ఫ్యామిలీని విడదీసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సమస్యలకి దారేందంటే భార్యాభర్తలకు చిన్న గొడవొచ్చినా, లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళైనా, ఈరోజు నా భర్తకి వేరే అనుమానం, కొంచెం భార్యకి ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఏమడుగుతారు? ఈ సమస్య ఎవరితోని చెప్పుకోవాలి? ఎవరితోని చెప్పుకుంటే నా బాధ తీరుతదని చెప్పేసి ఈరోజు ఆలోచించే వాళ్ళు కూడా చాలా మట్టుకు ఉన్నారండి. చాలా మట్టుకు ఆలోచన చేస్తారు. కాబట్టి అట్లనే లోపల లోపల మీరు కుమిలిపోకుండా మీ సమస్య ఏందనేది కొంచెం మట్టుకు ఎవరికి చెప్పుకుంటే మా సమస్య తీరుతదని చెప్పేసి ఆలోచిస్తే చాలా మట్టుకు మీ ఆలోచనలకు తగ్గట్టు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. మీకు ఆ సమస్యకి సొల్యూషన్ ఏందనేది దొరుకుతుంది. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకొని మరి మీకు చెప్తున్నానండి. సమస్యలు తీరాలంటే ఎవరికి చెప్పుకుంటే మన సమస్య తీరుతుందని చెప్పేసి ఆలోచన చేశారనుకో, ఆళ్ళ మట్టుకైతే సమస్యలు తీరితే వాళ్ళ బరువు దిగిపోయినంత ఉంటదండి. బరువు ఎంత ఎత్తుకుంటామో అంత తగ్గుతది. ఇలా ఆలోచన చేయండి. అందుకే అంటారు నేను చెప్పాను కదండీ ఇందాక జీవితం చరిత్ర ఏందనేది. అంటే కొంతమందికి చాలా మటుకి ఈ రీడింగ్ చూసే వాళ్ళకైతే నిజంగా లైఫ్‌లో జరిగింది ఏందనేది చాలా మటుకు అర్థమవుతది. అంటే ఒక్కొక్క కార్డ్స్‌లో ఒక్కొక్క మీనింగ్ ఉందని చెప్పాను కదండీ! కాబట్టి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సమస్య ఉంటది. ఆ విధంగా సమస్యలకి మనం నడవాలి, ఏ విధంగా మనం నడిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మటుకు తెలుసుకున్న వాళ్ళైతే, చాలా మటుకి దీంట్లో గుర్తు చేసుకున్న వాళ్ళకైతే అర్థమవుతది. కాబట్టి ఈ రీడింగ్‌లో మీరు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నానండి. మీకైతే ఈ రీడింగ్ చూసిన వాళ్ళకైతే పూర్తిగా ఇందులో అర్థమైన వాళ్ళైతే మీకు కంపల్సరీ మేము పర్సనల్‌గా తెలుసుకోవాలనుకుంటే కొంతమంది అనుకుంటారు, ఈరోజు నా భర్త నాకు చాలా దూరంగా అవుతున్నాడు. మళ్ళీ దగ్గర అవుతాడా లేదా అని కొంతమంది టెన్షన్‌లలో ఉంటారు. కొంతమంది ఫ్యామిలీలలో చాలా మట్టుకి ఈ విధంగా వాళ్ళతోని మాకు ఈ గొడవలొచ్చినాయి. మళ్ళా మా ఫ్యామిలీ కలుస్తుందా లేదా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రుల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారంటే చదువుకున్న వయసులో గూడా అటువంటి నిర్ణయం తీసుకొని తల్లిదండ్రుల కోసము చాలా ముందడుగేయాలనుకుంటారు. అటువంటోళ్ళైనా సరేనండి. చాలా మటికి అట్లా ముందు అడుగులేయకుండా చాలా మటుకు ఆలోచించి, తల్లిదండ్రుల గురించి ఏందనేది కొద్దిగా ఆలోచించి చేసి ముందుకు అడుగేస్తే మాత్రం చాలా సంతోషంగా అందరూ బావుంటారండి. కాబట్టి ఈరోజు ఈ రీడింగ్‌లో నేను చెప్పిన దానికి మీకు ఒక్కొక్క కార్డ్స్‌లో మీకు అర్థమైతదని చెప్పేసి పదే పదే చెప్తున్నాను. ఈ కార్డ్స్‌లో మీకు ఎవరి గురించి అయితే నిజంగా లైఫ్‌లో మనకి ఈ విధంగా జరిగింది అని అర్థం చేసుకున్న వాళ్ళైతే మీకు పూర్తి ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనా? కాబట్టేసి నిజంగా రీడింగ్‌లో మీరు కంపల్సరీ చూడాలి. పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి. మీకేమన్నా డౌట్ ఉంటే ఫోన్ చేసి సపరేట్‌గా రీడింగ్ అడగచ్చు. సపరేట్‌గా మీరు ఏదన్నా ఉంటే సమస్యలు కూడా మీరు తెలుసుకోవచ్చు. చాలా మట్టుకి ఇందులో ఎటువంటి సమస్యలున్నా కూడా, ఎటువంటి బాధలున్నా కూడా మన సొంత రిలేషన్‌కి చెప్పుకున్నట్టు ఉంటుంది. సగం బాధ దిగిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.